మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ మనోహర్, సుమన్ టీవీ హిందూపురం. ఇప్పుడు కొల్లాపురం టెంపుల్ లో ఉన్నాము. శ్రీమాత్రే నమః. కొల్లాపుర మహాలక్ష్మి అంబికాయై నమః. గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఇది హిందూపురం గ్రామంలో పట్టణంలో వెలిసినటువంటి కొల్లాపురి మహాలక్ష్మి దేవస్థానము. దీని విశిష్టత ఏమంటే అమ్మవారు స్వయంగా మనకు మూల విరాట్ రూపంలో మనకు దొరికినారు. ఇక్కడ అమ్మవారు విశేష పూజలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు విశేషంగా చండీ హోమము ప్రారంభము అయ్యి ఇప్పుడు పూర్ణావతి సమయానికి వచ్చినది. అమ్మవారి అనుగ్రహంతో మాఘమాసములో అమ్మవారి దేవి ఉత్సవాలు, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి శ్రావణ మహోత్సవములు అమ్మవారికి జరుగుతుంది. ఇక్కడ సుమారు అమ్మవారిని స్థాపించి జరిగినది. అమ్మవారిని 2020లో అమ్మవారి పునఃప్రతిష్టాపన కుంభాభిషేకం జరిగినది. అప్పటి నుంచి అమ్మవారికి విశేష పూజలు, శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజలు, శ్రవణ నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి చండీ హోమాలు, మాఘమాసంలో అమ్మవారికి పూజలు విశేషంగా అర్చకులతో జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి నేను అర్చకుని 5 ఏళ్లుగా అర్చకత్వం చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు ప్రారంభించాను. నేను ఇక్కడ అర్చకుని. నా పేరు శ్రీవత్స. అమ్మవారి విశేష అనుగ్రహము అందరికీ, కృపా కటాక్ష దీవెనలు అందరికీ చేరవలసిందిగా అమ్మవారి నుంచి ప్రార్థన. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ టెంపుల్ అధ్యక్షులైనటువంటి ప్రసాద్ గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కొల్లాపురం తల్లి పాదాల గోవిందా గోవిందా. ఈ కొల్లాపురం దేవస్థానము హిందూపురానికి గ్రామ దేవత, క్షేత్రపాలకురాలు. ఈ బిఫోర్ కరోనా 2020లో ప్రతిష్ఠ చేసినాము. ఈ పుర ప్రముఖుల సహాయ సహకారాలతో 1.5 కోటి రూపాయలతో రాతి కట్టడమైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మాసము 2020 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము చండీ హోమము జరుగుతున్నది. తర్వాత ఈ శ్రావణ మాసంలో కుంకుమార్చనలు, ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ఇవన్నీ జరుగుతున్నది. ఇవన్నీ పుర ప్రజల సహకారంతో అన్ని పూజలు కైంకర్యాలు జరుగుతున్నది. ఇక్కడ దేవస్థానంలో వెనకాల పెద్ద వేప చెట్టు ఉంది. వేప చెట్టులో అమ్మవారు మనకి పురాతనంలో కొన్ని సంవత్సరాల కిందట దొరికినది. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళ కోరికలన్నీ సక్రమంగా నెరవేరి భక్తాదులంతా తండోపతండాలుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భక్తాదులందరికీ హిందూపురం కొల్లాపురం దేవస్థానం 11వ శతాబ్దం నుంచి పురాతనమైనటువంటి గ్రామీణ దేవస్థానం. దీనికి మేము బ్రహ్మకర్తలుగా నిర్వహిస్తున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళు ఏది వారి తాతలు కాలండి వస్తా ఉన్నది. మా తండ్రి గారైన కుమారుడు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్క చాలా మహోన్నతమైనటువంటి దేవత. ఇక్కడ ఎవరు ఏవి కోరుకున్నా, ఏమి జరగాలనుకున్నా అవి జరుగుతున్నాయి. భక్తాదులు మనము చెప్పగానే వచ్చి వాళ్ళ తృప్తిగా వాళ్ళు మొక్కని వాళ్ళ పూజలు కార్యక్రమాలను నిర్వహించుకొని పోతున్నారు. ఇలాంటి మహత్తమైనటువంటి దేవస్థానము చాలా రేరుగా ఉంటాయి. సో ఇది అందరికీ పుర ప్రజలకి, హిందూపురం వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి దేవస్థానము. గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథరక్షగా గోవింద గోవింద. హిందూపూర్లో పురాతనమైన టెంపుల్ వెంకటేశ్వర గుడిలో ప్రాకారశాలు అవన్నీ చేసుకుంటుంది. శ్రీ బాలాజీ సేవా సంఘం అనే ఒక కమిటీ తయారైంది. అక్కడి నుండి మళ్ళా ఇక్కడ కొల్లాపురం గుడి చాలా పురాతనమైన టెంపుల్. అక్కడ రథోత్సవం టైంలో ఈ అమ్మవారిని కూడా మేము ఎత్తుకోపోయి అక్కడ కళ్యాణోత్సవం కార్యక్రమం కానీ, మళ్ళా బ్రహ్మరథోత్సవం కానీ అన్ని కార్యక్రమాలకి ఈ అమ్మవారు అక్కడికి వచ్చి అక్కడి నుండి కార్యక్రమాలు మొదలవుతా ఉండే. అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ
ప్రాకారాలు అవన్నీ స్టార్ట్ చేసి ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది గ్రామ దేవత కూడా అంటారు. మొదలుకి చాలా మంది కొలుస్తా ఉండ్రి వస్తా ఉండ్రి. మళ్ళా ఇది చాలా జీర్ణోద్ధారణలో ఉన్నప్పుడు ఆ కమిటీ వాళ్ళంతా నిలబడి మళ్ళీ ఒక కొత్త కమిటీ తయారు చేసి ఇక్కడ మళ్ళా ఒక 5 ఏళ్ల కింద మొదలుపెట్టి ఈ కొత్తగా రాతి కట్టడంతో మొదలుపెట్టి చేసినాము. మా దీనిలో పుర ప్రజలందరూ సహకారంతో బాగా రాతి కట్టడంతో చేసి ధ్వజస్తంభం కానీ లేదంటే చుట్టూ వెంటిలేషన్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి.